ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ బనానా ప్యాన్ కేక్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మనము ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలండి. అలాగే 2 బనానాస్ని వేసుకోవాలి. అలాగే ఓట్స్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మనము పాలు కూడా తీసుకోవాలండి. అలాగే టేస్ట్కి తగినంత షుగర్ కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి బ్యాటర్ లాగా, అంతే. సో దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి చేంజ్ చేసేసుకోవాలి. తర్వాత మనము ప్యాన్ని హీట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలండి లైట్గా. ఇలా అప్లై చేసిన తర్వాత మనం బ్యాటర్ని 1 స్పూన్ బ్యాటర్ని వేసుకోవాలండి. దీన్ని థిక్ బ్యాటర్ లాగా వేసుకోవాలి, నెరపకూడదనమాట, ప్యాన్ కేక్ అన్నాం కాబట్టి. సో ఇలా లైట్గా లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. అప్పుడే బాగా మగ్గిపోయి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా కాలిపోయిన తర్వాత తీసేసుకుంటే మన ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి, అంతే. సో దీన్ని ఇలా 2 లేయర్స్గా వేసేసి నేను పైన మళ్ళీ బనానాస్ని డెకరేట్ చేశానండి, అంతే సర్వింగ్కి. ఇలా ఇష్టమైతే ఇలా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్యాన్ కేక్స్ని తినేయచ్చు. సో ఈవినింగ్ ఎలాగో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కోసం ఎదురు చూస్తారు. సో ఇలా వాళ్ళకి నచ్చినట్లు ప్యాన్ కేక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈరోజు రెసిపీ ఇదేనండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.